తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడైన తండ్రి, కృపగల దేవాని పాదాలకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రభా ఇటు రీతిగా ప్రభా దేవా నీ పాద సన్నిధిలో చేరి ఈ ఆఖరి దినమున ప్రభా ఈ సంవత్సరంలో తండ్రి దేవా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి, సమయంను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం తండ్రి. 2023వ సంవత్సరం తండ్రి దేవా ఈ రోజు ప్రభా తండ్రి దేవా వాచ్ నైట్ సర్వీస్లో ఎవరెవరైతే తండ్రి దేవా పాలు పొంది ఉన్నారో ప్రభా దేవా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి దేవా వారు హృదయపూర్వకంగా నీ సన్నిధానంకి వచ్చి ఉన్నారు ప్రభా. అదేవిధంగా తండ్రి దేవా మేము వాక్యం ధ్యానించున్నాగా తండ్రి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకృతములుగా చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ అరుణ్ కుమార్ గారికి, అదేవిధంగా సుమంత్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ గారు సురేష్ గారికి, అదేవిధంగా క్రిస్ దాస్ గారు నన్ను ఇక్కడ ఈ అవకాశం రావడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి క్రిస్ దాస్ గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం వాచ్ నైట్ సర్వీస్ లేదా ప్రతి సంవత్సరాంతంలో దేవుని స్తుతించటం, లేకపోతే ఇటు రీతిగా దేవునిని గణపరచటం, ఆలయానికి వెళ్ళడం, స్తుతించటం అనేది చూస్తూ ఉన్నాం. ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది ఏ విధంగా వచ్చి ఉన్నది? ముందుగా ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది ఆఫ్రో అమెరికన్ కాంటెక్స్లో చూస్తే అక్కడ ఆఫ్రికన్స్ ఎవరైతే జీవిస్తున్నారో అమెరికాలో వాళ్ళు స్లేవరీకి ఫ్రీడమ్ ఈవ్గా సెలబ్రేట్ చేసుకునే దాన్ని ఈ వాచ్ నైట్ సర్వీస్ అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీడమ్ న్యూస్ అనేది అందుతుందో వాళ్ళకి న్యూ ఇయర్ అనేది వాళ్ళకి వస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఈ పాత సంవత్సరాన్ని మనం వదిలేసి కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఈ వాచ్ నైట్ సర్వీస్లో ఒక విడుదల అనేది మనకు కలుగుతుంది. ఎందుకనంటే పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించున్నాం. అది భౌతికంగా మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి, బలపరుచుకోవడానికి, దేవాదేవుణ్ణి గణపరచడానికి, మన జీవితాలను ఇంకా ముందు కొనసాగించడానికి అది ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా బానిసత్వపు సంఖ్యలను విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నారో, వాళ్ళకి ఎప్పుడైతే విమోచన వార్త అనేది వాళ్ళకి వినబడిందో, లేకపోతే ఫ్రీడమ్ న్యూస్ అనేది ఎప్పుడైతే విడుదల కొరకైన వర్తమానం వాళ్ళకి విన్నారో, అప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో నూతన సంవత్సరం అనేది వాళ్ళకి జరుగుతున్నది. మనం కూడా మన జీవితాల్లో దేవాది దేవునికి కృతజ్ఞతాబద్ధులమై ఉన్నాం. ఎందుకనంటే 2020వ సంవత్సరం నుంచి, కరోనా టైం నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మనకు ఆత్మీయులు, మనతో ఉన్నవారు, లేకపోతే మన తోటి వారు, ప్రతి ఒక్కరు మనతో ఉన్నవారిని మనం ఎప్పటికప్పుడు మనం కోల్పోతూనే ఉన్నాం. కాకపోతే దేవునితో నడుచున్న మనం దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు రీతిగా దేవుని సన్నిధిలో ఉండి స్తుతించున్నామనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సో ఫస్ట్ మనం న్యూ ఇయర్కి సిద్ధపాటుగా ఒక 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. 4 విషయాలు ఏంటి అని అంటే, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ముందుగా కన్ఫెషన్. ఇందాక ఆరాధన క్రమంలో మనం చూసి ఉన్నాం ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మనల్ని మనం కన్ఫెస్ అనేది మనం చేసుకోవాలి. దేవాది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములను నిండు మనసుతో మనం ఒప్పుకోవాలి. కన్ఫెషన్ చేసినప్పుడు దేవాది దేవుడు మన ప్రతి ఒక్క పాపపు క్రియను, అది భౌతికంగా కావచ్చు, లేకపోతే క్రియ రూపంలో కావచ్చు, లేకపోతే ఆలోచన రూపంలో కావచ్చు, ఏ విధంగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపపుని దేవుడు ఆయన రక్తంతో విమోచించబడినాం కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికప్పుడు క్షమిస్తూనే ఉన్నారు. అందుకనే మనం ఈ సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం కన్ఫెషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొనివాడు కనికరం పొందును. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవాది దేవుణ్ణి మనం ఎప్పటికప్పుడు ఓ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపాటు అనేది ఏంటనంటే, ఓ ప్రార్థనా పూర్వకంగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, మన పాపపు స్థితిని, మన అతిక్రమాలని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, అప్పుడు దేవాది దేవుడు మన ప్రతి ఒక్క పాపపు అతిక్రమాలను మనం క్షమించి ఆయన కనికరం ద్వారా మనల్ని వర్ధిల్లింప చేస్తారు. లేకపోతే మన అతిక్రమములను మనం ఒప్పుకోకపోతే ఆయన మనల్ని వర్ధిల్లింప చేయరు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే, మన దోషాలను, అంటే నా దోషాలను నేను నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని విడుదల చేస్తూ ఉంటాడు. కాబట్టి మన దోషాలను, మన ప్రతి ఒక్క పాపపు క్రియను కన్ఫెస్ అవ్వాలి, ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తరువాత రెండవదిగా చూసుకున్నట్లయితే, ఇక్కడ 139వ కీర్తనలో కూడా చూసినట్లయితే 23వ వచనము 24వ వచనంలో చూసినట్లయితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయములను తెలుసుకొనుము, నీ ఆయనకు ఆయాసకరమైన మార్గమును నా యొద్ద నుండి తీసివేము. ఏంటనంటే నీతి మార్గంలో నడిపించాలి అని అంటే దేవుని మన హృదయాలను పరిశోధించాలి. మనం దేవుని సన్నిధిలో నిండు మనసుతో మనం ఒప్పుకోవాలి. ఒక ప్రార్థనతో మనం ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఏంటనంటే ఏదో మొక్కుబడిగా మనం దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధిలో ఇలా కూర్చున్నాము, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాము అని మనం ఎప్పటికప్పుడు అనుకోవడం కాదు. కానీ రియల్ బ్లెస్సింగ్ అంటే, దేవుడు ఇచ్చే రియల్ బ్లెస్సింగ్ అని అంటే ఏంటనంటే, మనల్ని సజీవుల లెక్కలో ఈ విధంగా ఉండి దేవుణ్ణి స్తుతించడానికి మరి ఒక రోజు లేకపోతే మరి ఒక గడియ ఆయన మనకు అనుగ్రహించడమే అదే రియల్ బ్లెస్సింగ్. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అదేవిధంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కన్ఫెషన్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? 2023వ సంవత్సరంలో నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? నేను నా ఆత్మీయ స్థితిలో ఎంతవరకు ఎదిగాను? లేకపోతే నా ఆత్మీయ స్థితిని నేను ఇంకెంతవరకు పెంపొందించుకున్నాను? దేవునికి దగ్గరగా ఉన్నానా?
దేవునికి దూరంగా ఉన్నానా అన్న ఒక్క విషయం మనం ఎప్పటికప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి. ఎందుకనంటే మన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపించక్కర్లా, మన తప్పులే మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో మనం కన్నీరు కార్చినప్పుడు మన పాపాలు మనకు కనబడుతూ ఉంటాయి. నేను నీకింత దూరంగా జరిగాను ప్రభువా, నీకింత దూరంగా జరిగిపోయాను దేవా అన్నప్పుడు మన ఆత్మలను మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఏంటనంటే ఆత్మ పరిశీలన చేసుకుంటాం. గలేషియన్స్ ఏదైతే గల్తీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చూడవచ్చు. ఏంటనంటే ఏ విధంగా 4వ వచనంలో చూడవచ్చు. 6వ అధ్యాయం 4వ వచనంలో తన ఏ విధంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది అక్కడ ఆ వచనంలో అయితే ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆత్మ పరిశీలన అనేది మనం చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే విశ్వాస జీవితాన్ని మనం ఇంకా పెంపొందించుకోవడానికి, ముందుకు కొనసాగించుకోవడానికి మనం ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. కన్ఫెషన్ చేసుకున్న తర్వాత, ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత రెట్రోస్పెక్ట్ ఏంటనంటే పురాలోచన మరలా చేసుకోవాలి, మరలా ఆలోచించుకోవాలి. పునరాలోచన ఏదైతే ఉన్నదో ఆలోచించుకోవడం, మరలా మనల్ని మనం ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో మనం ఏ తప్పు అయితే చేశామో, ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఏంటనంటే దినములు చెడ్డవి గనుక దేవుని భయంతో మనం ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. కాబట్టి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం ఇచ్చి ఆయన జ్ఞానంతో నడిపింపబడుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో నడిపింపబడుతూ ఉంటామో మనం దినాలను ఎప్పుడు లెక్కిస్తూ ఉండాలి. అందుకనే మోషే రాస్తున్నటువంటి ప్రార్థనలో మనం చూడవచ్చు. 90వ కీర్తన 12వ వచనంలో మనం చూడవచ్చు. ఏంటనంటే దినములు లెక్కించుట నాకు నేర్పుము, జ్ఞాన హృదయం నాకు కలుగచేయము అని మనం ఏమని ఆలోచించుకోవాలి, లేకపోతే ఆత్మ పరిశీలన ఏ విధంగా చేసుకోవాలి అని అంటే మన జీవితాల్లో మన ఆత్మీయ స్థితి లేకపోతే విశ్వాస స్థితిలో ఏ విధంగా ఉన్నాము. నాకు ఈ లోకంలో ఉన్న జ్ఞానం ద్వారా నేను చాలా లబ్ధి పొందుతున్నాను, కానీ దైవికమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ముందుగా అడగాలి. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి దినములు చెడ్డగా ఉన్నాయి. అవును, నిజంగానే దినములు చెడ్డగా ఉన్నాయి. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 1440 మినిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దేవుడు. అని అంటే 1440 మినిట్స్ అంటే 24 అవర్స్. ప్రతి ఒక్కరికి 24 అవర్స్ ఇస్తున్నాడు. మనం ఏ విధంగా మనల్ని అప్డేట్ చేసుకుంటున్నాం మన జీవితాల్లో. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు మోడర్న్ ఎరాలో ప్రతి ఒక్కరు ఏంటనంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరు అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటనేది పోస్ట్ చేస్తున్నారు. కానీ మన జీవితాలు ఒక విషయంలో మనం అప్డేట్ చేసుకుంటున్నామా? ఎఫ్బి అంటే అందరూ ఫేస్బుక్ అంటారు. ఎఫ్బి నేను చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ అన్నది. మనము ఎంతవరకు మన ప్రార్థనా స్థితిని నిజంగా సంఘమంతయు ఏకంగా కూడి ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఒక ఎథిసిస్ట్ ఏమన్నారు అని అంటే, పాల్ లెమన్ అనే ఎథిసిస్ట్ ఏమన్నారు అని అంటే,
ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ఉన్నది అని అంటే చర్చ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఫెయిత్ జర్నీ. విశ్వాస ప్రయాణానికి లేకపోతే విశ్వాసం అనేది పెంపొందించుకోవడానికి, ఆ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఏంటనంటే చర్చ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. మనం ఒక సంఘంగా కూడుకున్నప్పుడు ఏ విధంగా మన విశ్వాస యాత్రను మనం ప్రారంభించున్నాం, అది దేవునిలో ఎంతవరకు మనం వెళ్ళగలుగుతున్నాం అనేది రెట్రాస్పెక్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కన్ఫెషన్ అనేది చేసుకోవాలి. ఈ 3 చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటనంటే, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే, మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మేలును బట్టి దేవాది దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. అందుకనే దావీదు కీర్తనలో 103వ కీర్తనలో చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని చెప్పి దావీదు భక్తుడు సెలవిచ్చున్నాడు. కాబట్టి దేన్ని, ఏ విషయాన్ని, ప్రతి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. ప్రతి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. దేవునికి ప్రతి విషయాన్ని బట్టి మనం థ్యాంక్స్ గివింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్ అనేది ఇస్తూ ఉంటామో దేవుడు మన పనులు చేస్తూ ఉంటారు. అందుకని ఏంటనంటే దేవునికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉండాలి. మనం దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈ లోకానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూనే ఉన్నాం. ఈ లోకానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూనే ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ముందుగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఈవిని నేను అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి ముందు ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇస్తామో, ప్రాధాన్యత అనేది దేవునికి ఎప్పుడైతే ఇస్తామో, అప్పుడు దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు మనకి చేసి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం నుండి 17వ వచనం వరకు చదివిన పాఠ్యభాగంలో చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా దేవుడు రక్షించి ఉన్నాడు, ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి వాళ్ళని కృపాబాహుల్యం చేత, ఆయన కృపాబాహుల్యం చేత ఆయన చేతులతో ఏ విధంగా ఎత్తి పట్టుకున్నాడు అని చెప్పి ఆ 18-19 వచనాల్లో, మొత్తం వచనాల్లో చూసినట్లయితే మొదటి నుండి 19 వచనాల్లో చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. దేవునికి ప్రతిసారి ఆయన ప్రేమ చేత ఆయన విమోచన అనేది కలుగజేసి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఎంత ఇది చేసినా, మనం ఏ పని చేసినా, ఎంత తప్పిపోయినా దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను తప్పిపోయాను, నన్ను క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడు. అలా అని పద్దాక తప్పులు చేయడం అనేది కాదు. ఏంటనంటే తెలిసి తప్పు చేస్తే శిక్ష తప్పదు, కానీ తెలియక తప్పు చేసి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, నిన్ను మనసుతో ఒప్పుకుంటామో, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో ఆయన్ని ప్రతి ఒక్కరిని కౌగిలించుకుంటాడు. ప్రతి ఒక్కరికి విమోచన అనేది కలుగు చేస్తాడు. మనం క్రిస్మస్ సీజన్, అడ్వెంట్ సీజన్ జరుపుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందును అని చెప్పి జాన్ 3:16 ప్రతి ఒక్కరికి వచ్చిన వచనం. ఆ వచనాన్ని 1 జాన్
3:16 దాంతో కంపేర్ చేసి చూడండి. 1 John 3:16. ఎందుకనంటే ఆయన రక్తం ద్వారా మనకి విమోచన అనేది కలిగింది. ఆయన ప్రేమ ద్వారా మనకి విమోచన అనేది కలిగింది. దీన్ని క్లబ్ చేస్తే ఆ వచనం కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటనంటే ప్రజల్లో, ఇజ్రాయెల్ జనాంగంలో ఒక భయం అనేది అయితే ఉన్నది. వాళ్ళు ప్రతిసారి తప్పు చేసినప్పుడు కూడా దేవుడు విమోచించడం అనేది చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా విమోచన అయితే పొంది ఉన్నారో, ఎందుకనంటే దేవుడు ఎన్నుకున్న జనము వారు. మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన జనము. ఏ విధంగా అనంటే ఆయన స్వరూపంలో మనం చేయబడి ఉన్నాం. ఆయన తన అరచేతుల్లో మనం చెక్కొని ఉన్నాడు. మనం ఆయన చేసిన మనుషులం. ఆయన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే నిబంధన కలిగి ఉన్నారో దేవునితో, మనం కూడా అట్టి రీతిగా దేవునితో నిబంధన అనేది కలిగి ఉండాలి. ఈ 2023వ సంవత్సరంలో దేవునితో నిబంధన అనేది ఎంతవరకు కొనసాగించి ఉన్నాం? మనకి రెండు ఉంటాయి. ఒకటి ఏంటనంటే నిబంధన, ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్. ఈ రెండు. నిబంధన అనేది మనం విడదీయింది. ప్రతి ఒక్కటి ఏంటనంటే కోవెనెంట్ అనేది మనం ఎప్పుడు విడదీయింది. కాంట్రాక్ట్ అనేది ఏంటంటే బిజినెస్ డీల్స్లో ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ బేస్డ్. ఆ కాంట్రాక్ట్ ముగిసిపోయిందా అక్కడితో ముగించేయచ్చు. మళ్ళా వాళ్ళతో ఆ పరిచయం కానీ ఆ స్నేహం కానీ కొనసాగించట్లా అక్కర్లేదు. కాకపోతే ఎప్పుడైతే దేవునితో నిబంధన మనం చేసుకుంటామో, ఇక్కడ కూడా ఇజ్రాయెల్ జనాంగం వారితో నిబంధన అనేది చేసుకుని ఉన్నారు. దేవునితో నిబంధన అనేది చేసుకుని ఉన్నారు. ఈ 2023వ సంవత్సరం గతించిపోతున్నది. మనం ఎంతవరకు మన నిబంధన జీవితాన్ని, లేకపోతే దేవునితో సత్సంబంధాన్ని మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. ఏంటంటే రోజులు మారిపోతున్న కొద్దీ నేడే రక్షణ దినం అని చెప్పి ప్రభు పిలుచున్నాడు. కాబట్టి మనం ఆ రక్షణ దినాన్ని బట్టి, ఆ రక్షణ అనేది మన గృహాల్లో, మన హృదయాల్లో, ముందుగా ఎవరి హృదయాల్లో వాళ్ళు ఎప్పుడైతే పెంపొందించుకుంటారో, మన గృహాల్లో కూడా, అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా ఆ రక్షణ అనేది మనం ఇతరులకు పంచిపెట్టగలుగుతుంటాం. కాబట్టి ప్రార్థన స్థితిని పెంపొందించుకుంటూ 2023వ సంవత్సరాన్ని మనం ఆహ్వానించగలుగుతూ ఉన్నామనంటే దేవుడు ప్రతి ఒక్క ఈవిని మనకి ఆయన అనుగ్రహిస్తారు. ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఒక భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు అని అంటే, దేవా నేను ఎప్పుడైతే నీ దగ్గర నుంచి తప్పిపోతాను అని అంటే, నువ్వు నాకు ఎప్పుడైతే కష్టం ఇవ్వవో ప్రభువా, అప్పుడు నేను నీ దగ్గర నుంచి తప్పిపోతాను. నువ్వు నాకు కష్టం ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రతిరోజు ఆ వ్యక్తి లెగిసి ప్రార్థన అనేది చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా, ఏదైతే భక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ 2024వ సంవత్సరాన్ని మన జీవితాల్లో మనం ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఈ
63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాలు, 3వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ రక్షణ వస్త్రం గురించి అయితే ఉన్నది. రక్షణ వస్త్రం గురించి అయితే ఉన్నది. ఆ రక్షణ వస్త్రం ఏ విధంగా ఉన్నది? ఎందుకనంటే అది గొర్రెపిల్ల యొక్క రక్తంలో తడవబడి ఉన్నది. మనం ఎప్పుడైతే ప్రభు బల్లకి సమీపించున్నామో, నమస్కరించున్నామో, ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందుచున్నామో, మనం కూడా ఏంటనంటే దేవుని రక్తంలో మనం కడగబడి ఉండాలి. మన హృదయాలు కడగబడి ఉండాలి. ఏదో నెలకొకసారి ఇస్తారు, ఏదో ఈవెంట్కి ఒకసారి ఇస్తారు, జనవరి 1st ఒకసారి ఇస్తారు, మరలా ఫిబ్రవరిలో ఇస్తారనేది కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం నిజంగా ఆయన్ని శరీరము, ఆయన రక్తము మనం త్రాగుతున్నాము, పుచ్చుకున్నాము అని అంటే మనలో ఉన్న పాపపు స్థితి, మనలో ఉన్న మలినము, మాలిన్యము ప్రతి ఒక్కటి పోవాలి అని అంటే దేవుని యొక్క రక్తంలో మనం కడగబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రక్తంలో మనం కడగబడుతూ ఉంటామో అప్పుడు మన ఆత్మీయ స్థితి అనేది మనకు పెంపొందించబడుతుంది. ఇదే అధ్యాయంలో చూసినట్లయితే ముందుగా వాళ్ళు దేవునితో నిబంధన చేసుకున్నారు. తరువాత వాళ్ళ జీవితాలు కట్టబడ్డానికి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే దేవుడు ప్రతి ఒక్కసారి వాళ్ళ పక్షంగానే ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఇందులోనే ఉంటుంది. ఎర్ర సముద్రం దాటించినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. ప్రతిసారి దేవుడు వాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. మనం కూడా చేసేటువంటి ప్రార్థనలో, దేవా నా పక్షమును నువ్వు ఉండవా ప్రవ్వా, నా పక్షము నువ్వు ఉండి నా యుద్ధాన్ని నువ్వే గెలిపించు ప్రవ్వా అని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తూ ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు 51వ కీర్తనలో ప్రార్థన చేసినప్పుడు, నిండు మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన అనేది చేస్తాడు. నూతన హృదయం నాకు మరలా పుట్టించు ప్రభువా అని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో గోజాడతాడు. ఆయన సన్నిధిలో మొక్కుకుంటాడు, ప్రాధేయపడతాడు. మనం కూడా ఇప్పుడు ఈ 2023వ సంవత్సరంలో గతించిపోయినవన్నీ గతించిపోయినాయి. మరలా మనం ఏదైతే అప్డేట్ చేసుకోవాలి, కొత్తగా మనల్ని మనం అప్డేట్ ఏదైతే చేసుకోవాలి, మనలో ఉన్న ఆత్మీయ స్థితిని ఇంకా వికసింప చేసుకోవడానికి దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవా నాకు నీ హృదయాన్ని కలుగు చేయి ప్రభువా, నాలో రాతి గుండె ఉంది, నాలో మాంసపు గుండెను కలుగు చేయి ప్రభువా, నాలో ఏదైతే పాపపు స్థితి ఉన్నదో ఆ పాపపు స్థితి నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా అని చెప్పి ఒక్కసారి మనం ఎప్పుడైతే ఆత్మ పరిశీలన అయితే ఎప్పుడైతే చేసుకుంటామో దేవుడు మనలో నూతన రక్షణానందం మరలా ఆయన పుట్టిస్తారు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఒకటి ఏంటనంటే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవునికి కన్ఫెస్ అయితే అవ్వాలి. ఎందుకనంటే విశ్వాస జీవితంలో కొనసాగించాలి అని అంటే ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రిస్టియన్ ఎథిక్స్లో మాట్లాడాలి అని అంటే డియాంటాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైంది. డియాంటాలజీ అంటే ఏంటి అని అంటే ఏదైతే డ్యూటీ బేస్డ్ 10 కమాండ్మెంట్స్ మనం ఫాలో అవుతున్నాం అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
ఏదైతే ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ప్రతి ఒక్కటి మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. కన్ఫెషన్, దేవుని విశ్వాసాన్ని మనం కొనసాగించాలి అని అంటే అది క్రైస్తవ జీవితానికి అది పునాది. విశ్వాసం అనేది పునాది. విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో మనం ప్రార్థిస్తే అది ఏది జరగదు. కాబట్టి మనం ఖచ్చితంగా అది పొల్లుపోకుండా మనం చేయాల్సిందే. డియాంటాలజీ అని అంటే డ్యూటీ బేస్డ్ అంటే కంపల్సరీ అది చేయవలసిందే. ఏదైతే దేవుని సన్నిధానంలో ఉన్నామో ప్రతిదీ దేవుడు ఏ విధంగా ఏదైతే చెప్పి ఉన్నారో అది మనం